నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా రాజుపాలెం గ్రామంలో చెక్ డ్యాం ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ నాణ్యతను తనిఖీ చేసి హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న మామిడి తోటలో ఫ్రూట్ కవర్ విధానం అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత కుల్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న పోషకాహారం, విద్యార్థులు తాగుతున్న మంచినీటి నాణ్యతను పరిశీలించారు. వెలుగు శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి ద్వారా ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి రక్త పరీక్షలు చేయించుకున్నారు. సచివాలయం వద్ద నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పశువైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేగదూడల అందాల పోటీలో విజేతలకు బహుమతులు అందజేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే సచివాలయం ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా, డీఎస్పీ వేణుగోపాల్ తో పాటు వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు పొద్దున 7:30కి ఇక్కడ రావడం జరిగింది. ముందుగా ఎంజీఆర్ఎస్ వర్క్ అంటే జల్ధారా జల్ హారతి కింద ఇక్కడ ఒక చెక్ డ్యాం దగ్గర మంచి పని జరుగుతున్నాయి. దీనివల్ల చాలా మందికి లబ్ధి పొందడం జరుగుతుంది. అది నిరీక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కూల్, అంగన్వాడీ, పిఎస్సి సెంటర్, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని కూడా చూడడం జరిగింది. ఈ గ్రామంలో మంచిగా అంటే ఒక ఛాంపియన్ ఫార్మర్ అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఛాంపియన్ ఫార్మర్ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ఫార్మర్ ఈ మ్యాంగో కవర్స్ వాడుతున్నారు. దానివల్ల మిగతా ఫార్మర్స్ కంటే అతనికి కొంచెం ఎకరాకి 1.5 టన్ నుంచి 1 టన్ ఎక్స్ట్రా క్రాప్ వస్తున్నాయి. రేట్ కూడా కేజీకి 10 to 15 రూపీస్ అదనపుగా వస్తున్నాయి. ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అతను చేశారు. అతని నుంచి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రీసర్వే టైంలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఈ వినూత్నమైన ఆలోచనతో ఏం చేశామంటే ఆర్డీఓ గారు నిన్ననే, అంటే నేను ఈరోజు వస్తున్నాను కాబట్టి ఆర్డీఓ గారు నిన్న వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టేసి చాలా వరకు గ్రీవెన్సెస్ ముందే తీసుకున్నారు. దానివల్ల మనం ఈరోజు దీన్ని సాల్వ్ చేయగలిగాం.